తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంది. చివరికి డీఎస్పీ స్థాయి అధికారులను బెదిరించే స్థాయికి ఆయన దిగజారారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్కి జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారట. జగన్మోహన్ రెడ్డి బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు ఇటీవలనే పులివెందులో జరిగిన విషయం తెలుసు. ఈ సందర్భంగా జగన్కి వైసీపీ నాయకులు చాలా కంప్లైంట్లు చేశారట. మరీ ముఖ్యంగా స్థానిక పులివెందుల డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నారని చెప్పి జగన్ గారి దగ్గర వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారట. ఈ సంభాషణ అంతా కూడా ఆయన పులివెందుల నుంచి తిరిగి వెళుతున్నప్పుడు హెలీప్యాడ్ దగ్గర జరిగింది. మాజీ సీఎం అయినటువంటి జగన్ గారి భద్రతలో భాగంగా పులివెందుల డీఎస్పీ కూడా అక్కడే ఉన్నారట. సో అప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డి డీఎస్పీని పిలిపించారు. డీఎస్పీ పేరు మురళీ నాయక్. ఆయన మరొక ఇద్దరు సీఏలతోటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని ఉద్దేశించి జగన్ గారు తీవ్ర స్వరంతో మాట్లాడారట. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరించారట. డీఎస్పీ మాత్రం మౌనంగా విని ఆయన మాటలు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇంతకీ ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చింది? సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహితులైనటువంటి ఇద్దరిని పోలీసులు గత కొంతకాలంగా విచారిస్తున్నారు. వీళ్ళిద్దరూ వైఎస్ భారతికి అసిస్టెంట్ అని చెప్పుకునే వర్రా రవీందర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి. వీళ్లపైన గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది పులివెందుల్లో. డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలోనే ఈ విచారణ జరుగుతోంది. దీని మీదనే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సందర్భంగా జగన్ చేసినటువంటి కామెంట్, ఈ ప్రభుత్వం 2 లేదా 4 నెలల్లో మారిపోవచ్చు, ఆ తర్వాత మీ కథ ఉంటుంది అని చెప్పి జగన్ హెచ్చరించారట ఆ డీఎస్పీని. ఈ మాట చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 2 లేదా 4 నెలల్లో ప్రభుత్వం మారిపోవచ్చు అని జగన్ ఎందుకన్నాడు? నిజంగానే ప్రభుత్వం మారిపోతుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడా? లేక బెదిరించడం కోసమే అట్లా అన్నాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని చెప్పి అనుకోవాలా? ఈ ఘటన మీద కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఒక ఎస్టీ ఆఫీసర్ని ఇంత పబ్లిక్గా బెదిరిస్తే, అదే జగన్ కనుక అయితే వెంటనే చంద్రబాబు నాయుడు మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయించేవాడు అని. కానీ కూటమి ప్రభుత్వం అంత హుషారుగా లేదు, అది వేరే విషయం. ఇందులో మరో విషయం ఏంటంటే, పులివెందుల పోలీసులు ఎన్నడూ వైఎస్ కుటుంబం మాట జవదాటరు. గతంలో జవదాటిన దాఖలా లేవు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ మాత్రం వాళ్ళదే రాజ్యం. అందుకే వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా ప్రభుత్వం టీడీపీదైనా హత్యాస్థలంలో ఆధారాలని వాళ్ళు చెరిపేయగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గతంలో లాగా ఇప్పుడు పులివెందుల్ని మా ఇలాకా అనుకోవడానికి వైఎస్ కుటుంబానికి అవకాశం లేదు. పైనుంచి ఆదేశాలు ఉన్నప్పుడు పోలీసుల విచారణ గట్టిగానే సాగుతుంది అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. డీఎస్పీని బెదిరిస్తే వర్రా రవీందర్ రెడ్డిని రాఘవరెడ్డిని పోలీసులు వదలరు. అయినా జగన్మోహన్ రెడ్డి పిలిచి మరీ ఆగ్రహించాడు అంటే అది ఆయన బలం కంటే అసక్తతే అనుకోవాలి.